ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని ఆదరిస్తూ బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తూ మీ సమాధానాలతో ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. చాలా మంచి మాటలు మనం చదవం. ఈ 31వ అధ్యాయంలో దేవుడు శాశ్వతమైన ప్రేమతో మిమ్మును ప్రేమిస్తున్నాను అని మాట్లాడుతూ 13వ వచనం వచ్చేసరికి వారి విచారాలు కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. వారి దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇస్తాను అంటున్నాడు. దేవుడు పరిస్థితులను మార్చగల సమర్థుడు. ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చగలిగినవాడు. దుఃఖాన్ని నాట్యంగా, విచారాన్ని విజయంగా దేవుడు మారుస్తాడు. ఈ ఉదయం ఏ రకమైన దుఃఖం నిన్ను ఎలుబడి చేస్తున్నప్పటికీ, అది అనారోగ్యమైన, ఆర్థిక సంబంధమైన విచారమైన, నిన్ను దుఃఖంలోనికి ఏదైతే నెట్టివేస్తుందో ఆ ప్రతి విచారాన్ని దేవుడు కొట్టివేస్తారని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కోర్టులో సాధారణంగా జడ్జిలు కొన్ని కేసులను కొట్టివేస్తుంటారు. సరైన ఆధారాలు లేవని, సరైన సాక్ష్యాలు లేవని ఆ కేసును కొట్టివేసినప్పుడు అంతవరకు ఆ నేరం మోపబడిన వ్యక్తి కేసు కొట్టేశారు అనగానే చాలా సంతోషంతో బయటికి వస్తారు. కొట్టివేయబడినప్పుడు వచ్చే ఆనందమే వేరు. దేవుడు నీ విచారాలన్నింటినీ కొట్టివేయగల సామర్థ్యం కలిగిన వాడు. నీ మీద ప్రేమ చూపించగలడు, నిన్ను బలపరచగలడు, గొప్ప ధైర్యాన్ని గుండెల నుండా నీకు ఇవ్వగలడు. నాట్యం చేసే అనుభవంలోనికి నడిపిస్తానంటున్నాడు. పిల్లలు, పెద్దవారు, కన్యకలు, యవ్వనులు, వృద్ధులు ప్రతి ఒక్కరూ సంతోషంతో నాట్యం చేస్తారని ఆ వచనంలో మనం చూసాం. అనగా రక్షణ ఆనందంతో దేవుడు మనల్ని నింపేవాడు. ఈ లోకంలో ఏ ఆనందం కూడా రక్షణ ఆనందంతో సరిపోయేది కాదు. దేవుడు ఇచ్చే ఆనందం చాలా గొప్పది. దుఃఖంలో ఉన్నావేమో, విచారంలో ఉన్నావేమో, సంతోషాన్ని ఇచ్చే దేవుని వైపు నీవు చూడగలిగితే, ఆయన చేతిలో మన జీవితాలు ఉంచగలిగితే సంతోషంతో నింపి నాట్యం చేసే అనుభవంలోనికి మనల్ని నడిపించగల దేవుడు మన దేవుడు. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా మా దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇస్తానని వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. నాట్యము చేసే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ఈ ఆడియో ఎవరైతే వింటున్నారో వారందరికీ ఆశీర్వాదాలు దయచేయమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.